మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ప్రియమైన సహోదర సహోదరీల్లారా, ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ధ్యాన శీర్షిక పూర్తిగా విశ్వసనీయుడు. ఈరోజు వాక్యం హెబ్రీ 10:23. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనమొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. ఈరోజు ధ్యాన భాగం హెబ్రీ 6:13-20 వరకు. 13. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక. 14. తనతోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తమకంటే గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారమచేయునది ప్రమాణమే. 17. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు బట్టి సమయం తన అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి ఆ వాగ్దానమును దృఢపరచేను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువల నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. 20. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడయన్ని మనకంటే ముందుగా మనపక్షమున ప్రవేశించేను. ఈ క్రమమార్త నాచని అందనియేక మనకంటే ముందుగా చీలపట్టాలి. ఎక్కాడ్ పనిచేయక పారాషూట్ తెరుచుకోకపోతే కాని అతడు దూకినప్పుడు ప్రతి యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. తన తలకు పైగా విస్తరించి నిలిచిన ఆ ప్రాణరక్షక చాట్రం ద్వారా అతడు భూమి వైపు సురక్షితంగా తేలియాడాడు. నాకు భయం వీడి అద్భుతమైన ఉల్లాసం కలిగింది అని అతడు చెప్పాడు. అయితే దేవుడు బైబిలులో చేసిన వాగ్దానాలు ఎలా ఉన్నాయి? సంకటకాలంలో అవి మనలని నిలబెట్టగలవా? అవి నిజంగా దేవుని వాక్కులు, కేవలం కాగితంపై అక్షరాలుగాని మనుషుల ఊహాగానాలుగాని కాదని మనం నమ్మినప్పుడు మాత్రమే అవి మనకు కట్టుబట్టగా నిలుస్తాయి. అవి దేవుని వాగ్దానాలు కనుక మనం వాటిని సంపూర్ణ నమ్మకంతో పట్టుకొనవచ్చు. అప్పుడు భయం తొలగిపోయి మన అంతరంలో లోతైన శాంతి ఏర్పడుతుంది. యుగయుగాలుగా మన దేవుడు కోటి కోటి మంది చేత విశ్వసింపబడి వచ్చాడు. ఆయన ఎప్పుడూ అవిశ్వసనీయుడిగా నిరూపించబడలేదు. కాబట్టి ఈరోజు మనము ఆయనను నమ్ముదాం. అప్పుడు వాగ్దానాలను నిలబెట్టే దేవుడు నమ్మదగినవాడే అని అనుభవించిన విశ్వాసుల మహాసభలో మన సాక్ష్యమును కూడా చేర్చగలం. నిలిచేది దేవుడి వాగ్దానాల మీదే. సందేహాల తుపాన్లు గర్జించినా నడిచేది ఆయన వాక్య బలముదే. జీవమిచ్చే వాక్కుతో నేనెప్పుడూ గెలుస్తాను, దేవుని వాగ్దానాల మీదే నిలుస్తాను. ఈరోజు ఆలోచన: దేవుని విశ్వాస్యతను నమ్మడం మన భయాన్ని తొలగిస్తుంది.